Hello everyone, I am Dr. Sunil Kishore, Chief Consultant Neonatologist at Medicover Women and Child Hospitals, Vizag. ఈరోజు మనం న్యూబార్న్ బేబీస్లో వచ్చే జాండీస్ గురించి డిస్కస్ చేద్దాం. జాండీస్ అనగానే న్యూబార్న్ బేబీ పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ గుడ్ పార్ట్ ఈజ్ ఇన్ న్యూబార్న్ బేబీస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫిజియలాజికల్. ఆల్మోస్ట్ 70% ఆఫ్ బేబీస్లో వస్తుంది. వీళ్ళలో కనుక మనం ఏంటంటే ప్రాపర్గా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీ 2 hours ఫీడింగ్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 week to 10 days గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది. అండ్ మన కంట్రీలో ఇంకో మిత్ కూడా ఉంది. యూజువల్గా జాండీస్ వచ్చేటప్పుడు మదర్కి పత్తి ఉంచాలి, డైటరీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంచాలని చెప్పి. బట్ నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఎనీ డైటరీ రెస్ట్రిక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ నియోనేటల్ జాండీస్. అయితే వెన్ ఈజ్ ఇట్ అబ్నార్మల్? కొంతమంది బేబీస్కి ఈ బిలిరుబిన్ వాల్యూస్ చాలా హై రేంజ్కి వెళ్తాయి, అంటే more than 15 అలా వెళ్ళినప్పుడు ఇట్ ఈజ్ అబ్నార్మల్. ఆర్ బేబీస్ వెయిట్ తక్కువ ఉంటే కనుక లో బర్త్ వెయిట్ బేబీస్, ప్రిమిచ్యూర్ బేబీస్లోనూ ఇట్ ఈజ్ అబ్నార్మల్. ఆర్ బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీస్ అంటాం, అంటే మదర్ది నెగిటివ్ గ్రూప్ అవ్వడం కానీ, లేదంటే బేబీది ఏ గ్రూపు బి గ్రూప్ అయ్యి మదర్ది ఓ గ్రూప్ అయితే కనుక, సో అలాంటి సిచ్యువేషన్స్లో వీఆర్ వరీడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంజుగేటెడ్ జాండీస్ అంటాం. దాంట్లో ఏమవుతుందంటే యూరిన్ కలర్ ఎల్లో అవుతుంది, మోషన్ కలర్ పేల్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వీఆర్ వరీడ్. సో వై వీఆర్ వరీడ్? సో వీళ్ళలో ఏంటంటే జాండీస్ లెవెల్స్ ఒక పర్టికులర్ రేంజ్ కంటే ఎక్కువ వెళ్తే కనుక, అంటే more than 20-25 కన్నా ఎక్కువ వెళ్తే కనుక అది బ్రెయిన్లోనికి ఎంటర్ అయ్యి ఈ బిలిరుబిన్ అనేది బ్రెయిన్లో సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో హియరింగ్ ప్రాబ్లమ్స్ రావడం, సెరిబ్రల్ పాల్సీ, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ రావడం, సో ఇలాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీఆర్ వరీడ్ అబౌట్ నియోనేటల్ జాండీస్. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ జాండీస్? కొంతమంది బేబీస్కి ఏంటంటే వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ డే ఆఫ్ లైఫ్ బట్టి ఒక పర్టికులర్ వాల్యూ కంటే ఎక్కువైతే కనుక మేము ఫోటోథెరపీ స్టార్ట్ చేస్తాం. ఫోటోథెరపీ అంటే బ్లూ లైట్ అనమాట. దిస్ ఇస్ నాట్ అల్ట్రావైలెట్ లైట్ ఆల్సో. సో ఇది ఇవ్వడం వల్ల గ్రాడ్యువల్గా జాండీస్ లెవెల్స్ నెక్స్ట్ 1 to 2 daysలో తగ్గుతాయి. కొంతమందికి మరీ హై వాల్యూస్ వెళ్తే కనుక, అంటే more than 25 అలా వెళ్తే కనుక వాళ్ళకి ఈవెన్ బ్లడ్ ఎక్స్చేంజ్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఫోటోథెరపీ గురించి కూడా మనలో చాలామందికి మిత్స్ ఉన్నాయి. దానివల్ల అది అల్ట్రావైలెట్ లైట్ అని చెప్పి, లేదంటే దానివల్ల స్కిన్ కలర్ చేంజ్ అవుతుందని చెప్పి. సో దెర్ ఇస్ నో సచ్ థింగ్ అండ్ దెర్ ఆర్ నో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ విత్ ఫోటోథెరపీ. So my sincere advice is please follow your pediatrician advice. So based on the mother condition, mother risk factors as well as baby condition, మీకు ఎలా ఫాలోఅప్ చేయాలి, ఎప్పుడు మళ్ళీ చెకప్కి రావాలనేది పీడియాట్రిషియన్ యూజువల్గా అడ్వైజ్ చేస్తారు. సో మెనీ టైమ్స్ నార్మల్ డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే ఎర్లీగా డిశ్చార్జ్ అవుతారు మదర్. సో వితిన్ 24 to 48 hours. సో అలాంటి సిచ్యువేషన్స్లో కనుక వితిన్ 48 to 72 hours మళ్ళీ ఫాలోఅప్కి రావాల్సి ఉంటుంది. సో అలా చేస్తే మనం వీళ్ళలో సిగ్నిఫికెంట్ జాండీస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ప్లీజ్ ఫాలో యువర్ పీడియాట్రిషియన్ అడ్వైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.